ఎందుకంటే అందరు సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కమిషనర్ గారు కూడా ఉన్నారు. నాకు పొద్దున్నే మన గుట్టిపల్లి రవి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంది సోషల్ మీడియాలో ఇది వస్తుంది అని అంటే ఏమొచ్చిందని చెప్పేసి నేను అడిగాను. అడిగిన తర్వాత నేను చూసాను సోషల్ మీడియాలో ఏమొచ్చింది. ఏదో అంటే ఫ్లెక్సీ ఏదో తీసారంట మా చిన్న ఫ్లెక్సీ. నేను ఎప్పుడే కమిషనర్ గారు చేసా, మన ఏమైనా ఫ్లెక్సీ జోలికి వెళ్ళానా, ఏమైనా జరిగిందా ఏంది అని అంటే అక్కడ చర్చ్ సెంటర్ లో 2 అకౌంట్ ఉన్నాయని చెప్పేసి తీపిచ్చాను సార్ అన్నారు. నేను అప్పుడు కూడా అన్నా, ఎందుకు నీకేం అవసరము, డిప్యూటీ మీదకు అది సినిమాది రిలీజ్ అవుతుంది కదా, ఉంటే ఉన్నాయి, దాన్ని అడ్డం ఎందుకు వచ్చిందంటే అడ్డం ఉందని పక్కన జరిపాను అన్నాడు. దాన్ని పెద్ద భూతత్వంలో ఎగిరెగిరి మాట్లాడతారు. ఏంటది నాకు అర్థం కాదు. విషయం తెలుసుకోవాలి కదా. నిజంగా పెట్టకూడదు అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో పెట్టగలుగుతామా? ఇలా పవన్ కళ్యాణ్ అంటే మా గౌరవం లేదా, లేకపోతే పార్టీలో అందరూ కూడా గౌరవించట్లేదా? మా పని మేము కూడా చేస్తున్నాం. దాన్ని ఇష్యూ చేసుకొని దాని ఏదో పెద్ద చేసుకోవాలని దాని ఏదో వీళ్ళు మోసుకొని వెళ్తా, దాన్ని వెంకేసి కావాలని తీశారు, నేనెవరో చెప్తే ఆయన తీశాడని చెప్పేసి అంటారు. ఏదో చిల్లర చేసే పద్ధతిలో ఆయన కాదు. అది జరిగింది. ఆ రోజు కూడా కమిషనర్ చెప్పా, ఎందుకు ఆ పని చేశాను తప్పదు, అది ఉంటే తిరిగి వచ్చారు కదా అని చెప్పేసి కూడా ఆ రోజు మాట్లాడాను నేను. దాన్ని ఇష్యూ చేశారు. దాని సోషల్ మీడియాలో టీవీలలో ఏదో వెనకాల నుండి కావాలని చెప్పి ఇచ్చారని చెప్పి లక్ష్యం ఏముంటుందండి? కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసేది 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్. అంతేగాని చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం కాదు. అందుకే మేము కూడా సినిమాకి ప్రోగ్రామ్ వాళ్ళు పిలిచారు. పార్టీ అధ్యక్షుడు, ఎన్డీఏ కోట మీద ఉన్న బీజేపీ అందరం కలిసి సినిమాకి మేము కూడా వెళ్ళాము. మేము కూడా చేసాం కూటమి తరఫున. మీరు కూడా కూటమిగా ఉండేవారు అనుకున్నప్పుడు, మీరు కూడా జనసేన ఉన్నప్పుడు మీరు రావాలి, వచ్చి మాతో కలిపి మీరు కూడా రావచ్చు కదా. కూటమితో మరి మేమే ఉన్నాం కదా. కాకుండా మీరు సొంతగా చేయటం, ఆ ఫ్లెక్సీలు పెట్టడం, తీసేరట్టం, దాన్ని మన మీడియాలో పేపర్లో రాయటం, ఇవన్నీ కరెక్ట్ కాదు.